తరువాతి కథ శబరి. రామలక్ష్మణులు కబంధుడు చెప్పిన గుర్తులను బట్టి పంపా సరోవర మార్గమును అనుసరించి వెడుతున్నారు. పంపా తీరము చేరారు. శబరి ఆశ్రమమును చూశారు. అనేక ఫలవృక్షములతో నిండి ఉన్న ఆశ్రమంలోనికి వెళ్లి శబరిని చూశారు. సిద్ధురాలైన ఆ శబరి రామలక్ష్మణులను చూసి మహానందపడింది. లేచి వారి పాదాలకు నమస్కరించింది. అర్ఘ్యపాద్యాదులు సమర్పించింది. రాముడు శబరితో, ఓ తపస్విని, ఆహార నియమములు పాటిస్తూ క్రోధమును జయించావా? నీ తపస్సుకు విఘ్నములు ఏమీ లేవు గదా అంటూ పరామర్శించాడు. చాంద్రాయణాది నియమములు పూర్తి చేసుకున్నావా? నీవు చేసిన గురుసేవ ఫలించిందా? శబరి రాముని పలకరింపుకు ముగ్ధురాలైంది. రామా, నీ దర్శన భాగ్యం చేత ఈనాటికి నా తపస్సు సిద్ధించింది. నా తపస్సు, గురు శుశ్రూష సఫలమయ్యాయి. నిన్ను పూజించుకున్న తరువాత నా జన్మ సఫలం అవుతుంది. స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. నీ దృష్టి నా మీద సోకి పవిత్రురాలనయ్యాను. నీ అనుగ్రహంతో ఉత్తమ లోకాలకు వెళ్ళగలను. నా పరిచర్యలు అందుకున్న మునులందరూ నీవు చిత్రకూటము చేరినప్పుడే విమానములెక్కి స్వర్గమునకు వెళ్ళారు. వారు నాకు చెప్పారు, లక్ష్మణ సమేతుడైన రాముడు నీ ఆశ్రమానికి వస్తాడు. ఆయనకు ఆతిథ్యం ఇవ్వు, ఆ తరువాత ఉత్తమ లోకాలకు వెళ్ళదవు అన్నారు అని చెప్పింది. రామా, నీ కొరకు ఈ పంపా తీరములోని వనముల యందు లభ్యమయ్యే ఫలములను, ఆహార పదార్థాలను సేకరించి ఉంచాను. ధనువు నీ మహత్యమును గురించి చెప్పాడు. నీ వనమును చూడదలిచాను అన్నాడు రాముడు. ఆమె వెంటనే లేచి, మతంగ వనమని పేరుగాంచిన ఈ వనమును చూడు, మృగములు పక్షులతో నిండి ఉన్నది. ఆ గురువులు తమ తపశ్శక్తితో గంగాది తీర్థములను ఆహ్వానించి సేవించారు. ఈ యజ్ఞ వేదులను చూడు, కాంతితో ప్రకాశిస్తున్నాయి. వృద్ధులై అలసిన వారై కదలలేక స్మరించిన వెంటనే సప్త సముద్రములు కలిసి వచ్చినవి. ఆ ఋషీశ్వరులు స్నానం చేసి ఆరవేసిన నారచీరలు ఎండలేదు ఇంకనూ అన్నది. ఆ మునీశ్వరులు దేవతా పూజలు చేసిన నల్ల కలువులు, పుష్పముల మాలికలు వడలిపోలేదు. రామా, వనమును చూచినావు, తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకున్నావు. నీవు అనుజ్ఞయిస్తే ఈ కళేవరమును విడిచిపెట్టదెను అన్నది. ఈ ఆశ్రమములో ఏ మునీశ్వరులకు సేవ భక్తితో చేసినానో ఆ మునుల వద్దకు వెళ్ళవలనని కోరుకుంటున్నాను అన్నది. ఓ శబరి, నీ భక్తి పూర్వకమైన పూజలు అందుకున్నాను. ఇక నీవు నీ కోరిక ప్రకారం వెళ్ళవచ్చు అన్నాడు. రాముడు ఆజ్ఞ ఇవ్వగానే ప్రజ్వలిస్తున్న అగ్నిలోకి ప్రవేశించి అగ్నితో సమానమైన శరీరముతో స్వర్గానికి వెళ్ళింది. తాను కోరినట్లు తన గురువులు, మహర్షులు విహరిస్తున్న ప్రదేశానికి వెళ్ళింది. లక్ష్మణ, 7 సముద్రములు తీర్థములో స్నానమాడినాం, అశుచి పోయినది, పితృతర్పణము చేశాము అని పంపా సరస్సుకు బయలుదేరారు. పంపను చూశారు. ఎర్రని పద్మములు నల్లని కలువలతో కమ్మలి కప్పినట్లున్నది. దానికి ముందర ఉన్న మతంగ సరస అనే చెరువులో స్నానం చేశారు. పంపకు చుట్టూ పుష్పించిన వనము ఉన్నది. సరస్సులోని నీరు స్ఫటికము వలె నిర్మలంగా శోభాయమానంగా ఉన్నది. ఇసుక శృతి మెత్తగా ఉన్నది. ఆ పంప సరస్సు అద్భుత సౌందర్యాన్ని చూస్తూ అక్కడనే విశ్రమించాడు. తరువాతి కథ పంపా తీరములో రాముని విరహ వేదన. అద్భుతమైన పంపా తీర సౌందర్యానికి ముగ్ధుడై పరవశించి ప్రణయతాపం పొందాడు రాముడు. పంపా సరస్సులో నీరు వైఢూర్యమణి వలె నిర్మలంగా ఉన్నది. సరస్సు నిండా ఎర్రని పద్మములు, నల్లని కలువలతో నిండి ఉన్నది. దీని చుట్టూ చిక్కని వనములు, ఆ చెట్లనియు పుష్పించి ఉన్నాయి. ఆ పూలు సరస్సునందు రాలిపడి దివ్య శోభను కలిగిస్తున్నాయి. లక్ష్మణ, భరతుడు దుఃఖముతో ఉన్నాడని చింతిస్తున్న నాకు ఇప్పుడు సీతాపహరణం వలన పొందే దుఃఖము తోడే మానసిక వ్యధ ఎక్కువైనది. ఈ పంపా సరోవర తీరము చేరగానే ఆ బాధ మటుమాయమైనది. ఏనుగులు గీంకారములతో వన్నె చేస్తున్నాయి.
పుష్పములు రాలిపడి నేల మీద కంబళీపరిచినట్లుగా ఉన్నది. ఈ వృక్షములను పూల తీగలు పెనవేసుకొని ముచ్చట గొలుపుతున్నాయి. కాలము పుష్పములకు ఫలములకు అనుకూలము. పరిమళ భరితమైన వాయువులతో మన్మథ ప్రభావము అధికమగును. వృక్షములు గాలికి కదిలి పుష్పములను భూమిని అభిషేకిస్తున్నాయా అన్నట్లున్నది. వాయువు చెట్లతోనూ వాటి మీద పూలతోనూ క్రీడిస్తున్నాడా అన్నట్లున్నది. వాయువు కోయిలను తట్టి లేపి పాడిస్తున్నాడు. ఆ పాటకి చెట్లు నృత్యం చేస్తున్నాయా అన్నట్లున్నది. పరిమళ భరితమైన వాయువు అలసటను పోగొట్టి హాయిని కలిగిస్తోంది. మహావృక్షములు పర్వత శిఖరములను స్పృశించుచున్నవి. తుమ్మెదల ఝంకారము వినసొంపుగా ఉన్నది. ఈ కర్ణికార వృక్షములు తమ పుష్పములతో ఆభరణములు ధరించి పట్టు వస్త్రములు ధరించిన మానవుల వలె ఉన్నవి. ఈ వసంతకాలము ఈ ప్రకృతి శోభతో నా సీతా విరహమును వృద్ధి చేయుచున్నది. కోయిల పిలుపులు పులకరింతలై మన్మధుని బాణాలు వాడిగా గుర్చుకుంటున్నాయి. దాత్యూహకము అనబడే పక్షి కోత ఎంత అందంగా మన్మథ తాపాన్ని పెంచేదిగా ఉన్నది. సీత విన్నట్లయితే తాను పరవశించి నన్ను కూడా వినమనిడిది. ఆడపక్షులతో సరాగాలాడుతున్నట్టున్నాయి. అశోక వృక్షముల పూల గుత్తులు కణకణలాడే నిప్పుల వలె, తుమ్మెదల ఝంకార ధ్వని సెగల వలె, లేత చిగుళ్ల మండల వలె ఉన్న వసంతం అగ్ని అయి నన్ను దహించి వేస్తోంది. వసంత శోభను సంతరించుకున్న ప్రకృతిని చూసి సీత పరవశించిపోయేది కదా. ఆమెకు వసంతకాలం అంటే ప్రాణం. పరవశింపవలసిన ఈ వనవాయువు నన్ను బాధ పెట్టుచున్నదేమి లక్ష్మణ? ఆడనెమళ్లతో కూడి నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తుంటే రెండు కనులు చెమ్మగిల్లుతున్నాయి. ఆడనెమళ్లతో మగనెమళ్లు చేయు సరాగాలు నాకు పదే పదే సీతను కనుల ముందు నిలబెడుతున్నాయి. పక్షులు ఆనందంగా స్వేచ్ఛగా కూస్తూ నాకు సీత యందు మోహమును అధికం చేస్తున్నాయి. సీత మనస్సు నా పైననే నిలిపి ఉన్నది. నా మనస్సు సీత యందే లగ్నమై ఉన్నది. సీత కూడా ఈ వసంతం చూసి నా కొరకు విలపిస్తూ ఉంటుంది అనుకున్నాడు రాముడు. నా విరహముతో సీత ఎక్కువ కాలం జీవించదు. పంపా సరస్సును కారండ పక్షులు చక్రవాకములు సేవించుకుంటున్నాయి. లేళ్లు, జింకలు, ఏనుగులు ఈ పంపాజలమును త్రాగుటకు వచ్చి ఈ తీరమును శోభాయమానంగా చేస్తున్నాయి. సీత దూరంగా వెళ్ళిపోయింది. ఆమెను చేరుట దుర్లభం. అయినా మన్మథుడు పగబట్టినట్లు నాకు వికారములు కలిగిస్తున్నాడు. వసంతముతో కూడి ఈ తీర శోభ నన్ను మన్మథ వశుని చేస్తోంది. లేకుంటే మన్మథుని నిలువరించెడివాడను. ఈ పద్మాల రేఖలు సీత కనురెప్పల వలె ఉన్నవి. ఈ కర్ణికార వృక్షపు కొమ్ము చూడు లక్ష్మణ, పుష్పించి వనమునకు వన్నె తెస్తోంది. ధాతు పరాగము వెదజల్లబడి ఉన్నది. ముదుగ చెట్లు క్రింద నుండి పైదాకా ఎర్రని పూలతో నిండి ఉండుట వలన పర్వతం చర్యలు జ్వాలలు ఎగసిపడుతున్నట్లున్నది. మల్లె తీగలు, మాధవి లతలు, కరవీర వృక్షములు ఏవి చూసినా నిండుగా పుష్పించి ఉన్నాయి. చిరిచిల్వ, మధుక, వంజుళ, వకుల, చెంపక, తిలక, నాగ, నీప, వరణ, ఖర్జూర, పద్మక, నీలాశోక, లోత్ర వృక్షములు పూలతో శోభను చేకూరుస్తున్నాయి. ఈ రూపము మందాకిని నదికి ఉన్నది. మరల పంపా సరస్సుకి కనపడుతోంది. రాముడు లక్ష్మణునితో, లక్ష్మణ, సీత కనపడితే మనమందరము ఇక్కడనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందాము. అయోధ్యకు వెళ్ళాలి అని కూడా కోరను. దేవేంద్ర పదవి కూడా అక్కర్లేదు అన్నాడు. నా సీత ఈ పంపాతీర పవనము సేవించిన గాని నేను జీవించలేను. తండ్రి చేత వనమునకు పంపబడిన దురదృష్టవంతుడను. వెన్నంటి వచ్చిన సీతను విడిచి ఎట్లు జీవించగలను? సీత జ్ఞాపకాలతో కృంగిపోతున్నాను. నా తల్లికి ఏమని చెప్పను? లక్ష్మణ,
భరతుని వద్దకు వెళ్ళిపో, నేను జీవించలేను అంటూ దుఃఖించాడు. రామును చూచి, అన్నా, ధైర్యం కోల్పోకు, నీ వంటి వారికి బుద్ధి మందగించరాదు. రావణుడు పాతాళమందు దాగినా జీవించడం దుర్లభం. ముందు సీత జాడ తెలుసుకుందాం, రాక్షస రాజును చంపుదాం, ధైర్యంతో ముందుకు సాగుదాం. ఈ మన్మథ తాపాన్ని, విరహాన్ని వదిలి సీతాన్వేషణ కొనసాగిద్దాం. లేచి రమ్మన్నాడు లక్ష్మణుడు. వారిరువురు మనోధైర్యం కూడగట్టుకుని పంపను దాటాడు. తరువాతి కథ రామ సుగ్రీవుల మైత్రి. మహాబలిష్ఠులైన రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భయపడ్డాడు. వాలి పంపగా వచ్చిన వారు అనుకున్నాడు. హనుమంతుడు వెళ్ళి చూసి రమ్మన్నాడు. హనుమంతుడు భిక్షువు రూపంలో రామలక్ష్మణులున్న చోటికి వచ్చాడు. మీరు ఋషుల వలె, దేవతల వలె కనిపిస్తున్నారు. మీ రాకతో వన్యప్రాణులు భయపడుతున్నవి. పంపాతీరమునందరి ప్రజలు భయపడుతున్నారు. మీ తేజస్సుతో పంపాతీరము ప్రకాశించుతోంది అని వినయముగా హనుమంతుడు వారిని అడిగాడు. లక్ష్మణుడు తాము దశరథ మహారాజా పుత్రులమని, వనవాసులమై వచ్చామని, రాముని భార్య తన వదిన గారిని రాక్షసుడు రావణుడు అపహరించాడని, ఆమెను వెతుకుచూ ఇక్కడకు చేరుకున్నామని చెప్పాడు. ధనువు అను గంధర్వుడు శాపవశము చేత రాక్షసుడై దుర్భర జీవితాన్ని గడిపాడు. రాముని కృప వలన ఆయన దర్శన భాగ్యముచే శాప విమోచనము కలిగింది. ఆ ధనువు సుగ్రీవుని గురించి చెప్పాడు. ఆ సుగ్రీవుడు సీతాన్వేషణలో తగిన సహాయము చేయగలిగిన వాడు అని చెప్పి వెళ్ళాడు. సుగ్రీవుడు ఋష్యముఖముపై ఉన్నాడని, ఆయనను కలుసుకొని సీతను వెదకుటలో ఆయన సహాయం కోరటం కోసం వచ్చాము అని హనుమకు చెప్పాడు లక్ష్మణుడు. ఋష్యముఖము సుగ్రీవుడు తన అన్న వారి చేత అవమానింపబడి రాజ్యభ్రష్టుడై భార్యను కోల్పోయి భయముతో ఉన్నాడు. సూర్యపుత్రుడు మహా తేజస్శాలి అయిన సుగ్రీవుడు మీకు తప్పక మేలు చేయగలడు. మిమ్మల్ని ఇద్దరిని సుగ్రీవుని కడకు తీసుకువెళ్ళదను అని చెప్పి హనుమంతుడు భిక్షువు రూపాన్ని వదిలి తన నిజస్వరూపంతో వారి ముందర నిలిచి తన పరిచయం చేసుకున్నాడు. తాను వాయుపుత్రుడనని, సుగ్రీవునికి మిత్రుడనని చెప్పుకున్నాడు. వారిని తన విప్పు పైన ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు వెళ్ళాడు. హనుమంతుడు సుగ్రీవునితో, సుగ్రీవా, వీరు దశరథ పుత్రులు రామలక్ష్మణులు. రాముని భార్య సీతను రాక్షసుడు అపహరించాడు. ఆమెను వెతకుచూ ఇక్కడకు వచ్చారు. వారికి నీ సహాయము అవసరం అంటూ రామలక్ష్మణుల గురించి, సీతాపహరణం గురించి సవిస్తరముగా చెప్పాడు. సుగ్రీవుడు, ఓ మహాప్రభో, ధర్మములు తెలిసిన వాడవు, స్వాధ్యాయపరుడవు, తపస్సంపన్నుడవు, వాయుపుత్రుడైన హనుమంతుడు నీ గురించి అంతయు నాకు చెప్పాడు. నేను ఒక వానరుడను, అయినను నాతో మైత్రి కోరి వచ్చావు. ఇది నాకు మరువలేని సత్కారం, నాకెంతయో లాభము అన్నాడు. నాతో మైత్రి నీకు అంగీకారమైనచో ఇక్కడి కట్టుబాటు ప్రకారం నీ స్నేహ హస్తమును నా హస్తమునకు జత చెయ్యి అన్నాడు. రాముడు సంతోషంగా సుగ్రీవుని చేతిని తన చేతితో కలిపి గట్టి బంధం వేశాడు. గాఢ ఆలింగనం చేసుకున్నాడు. హనుమంతుడు 2 కాష్టముల నుండి అగ్నిని పుట్టించి దానిని జ్వలింపచేసి పుష్పములతో ఆ అగ్నిని పూజించాడు. రామ సుగ్రీవులిద్దరూ అగ్నికి ప్రదక్షిణ చేసి అగ్ని సాక్షిగా మిత్రులయ్యారు. మైత్రి బంధం ఏర్పరచుకున్నారు. సుగ్రీవుడు, ఇక నుండి సుఖదుఖములు మనకిరువులకు సమానం అన్నాడు. రామా, వాలి నా అన్నగారు, నా భార్యను అపహరించాడు. వానికి భయపడి ఈ అరణ్యములో తలదాచుకుంటున్నాను. నాకు అభయము నీవు అన్నాడు. మిత్రునకు ఉపకారము చేయుటయే నాకు తెలుసు.
నీ భార్యను అపహరించిన వారిని సంహరించదను అని ధైర్యం చెప్పి రావణుడు సీతను తీసుకువెళ్ళిన వరకు జరిగిన సంఘటనలు చెప్పుకుంటూ ఆ రాత్రికి వసులై నిద్రించారు. సుగ్రీవుడు సీత తమ ముంగిట జారవిడిచిన నగల మూటను రామునకు చూపించాడు. ఆమె ఉత్తరీయములో నగలను పెట్టి పైనుంచి వదిలినదని మేము భద్రపరిచినాము అని చెప్పాడు. ఆ నగలను గుర్తుపట్టారు రామలక్ష్మణుడు. వారి దుఃఖానికి కట్టలు లేవు. తరువాతి కథ వాలి సుగ్రీవుల వైరము. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. అన్నగారంటే సుగ్రీవునికి భక్తి గౌరవము. తమ్ముడు సుగ్రీవుడంటే అన్నగారికి వల్లమాలిన ప్రేమ. అటువంటి ప్రేమమూర్తుల మధ్య తీవ్రమైన వైరం మొదలైంది. వాలి తమ్ముని రాజ్య బహిష్కారం చేశాడు. వాలి బలానికి భయపడి ఋష్యముఖ పర్వతం మీద తలదాచుకున్నాడు సుగ్రీవుడు. రాముడు వారి మధ్య తగవకు కారణం అడిగాడు. సుగ్రీవుడు రామునికి తన వంశ పూర్వకథను చెప్పాడు. కిష్కింధ రాజ్య పెద్దలు వాలి సుగ్రీవుల తండ్రి మరణానంతరం వారసత్వముగా జ్యేష్ఠపుత్రుడైన వారికి రాజ్యాభిషేకం చేశారు. రాజ్య పెద్దలు సుగ్రీవుడు అన్నగారిని భక్తితో సేవించుకుంటూ ఉండేవాడు. ఒకనాడు మయుని కుమారుడు మాయావి అనబడేవాడు పూర్వ వైరము వల్ల వాలిని యుద్ధానికి పిలిచాడు. సుగ్రీవుడు అంతఃపుర స్త్రీలు ఎంత వారించినా వాలి కోపంతో వాని వద్దకు వెళ్ళాడు. సుగ్రీవుడు కూడా వాలిని అనుసరించాడు. వారిద్దరిని చూచి మాయావి పారిపోయాడు. మాయావిని వారిద్దరూ వేగంగా వెన్నెల కాంతిలా వెంబడించారు. ఆ రాక్షసుడు పరుగెత్తి ఒక పెద్ద బిలంలోకి ప్రవేశించాడు. వాలి సుగ్రీవులు ఆ బిలము వద్దకు చేరుకున్నారు. ఆ బిలము ప్రవేశించటానికి వీలు లేనంతగా చిన్నదిగా ఉన్నది. వాలి సుగ్రీవుని బిలము బయట ఉండమని చెప్పి తాము బిలంలోనికి వెళ్ళాడు. ఏడాది గడిచింది. సుగ్రీవునికి అనుమానము భయము వేసినది. అన్నగారికి మృత్యువు సంభవించినది అని అనుమానపడ్డాడు. ఆ బిలము నుండి రక్తపు నురుగులు రాక్షసుల అరుపులు వినపడినాయి. వాలి గొంతు వినపడలేదు. మాయావి వాలిని సంహరించాడని నిర్ధారణకు వచ్చాడు సుగ్రీవుడు. బిలము వద్ద ఉన్న బండశిలతో బిలమును మూసివేసి కిష్కింధకు వెళ్ళిపోయాడు. అన్నగారికి తర్పణములు విడిచి దుఃఖముతో వెళ్ళాడు. మంత్రులు జరిగిన విషయం తెలుసుకుని సుగ్రీవుని రాజ్యానికి రాజుగా అభిషేకించారు. కొంతకాలానికి ఆ రాక్షసుని చంపి వాలి కిష్కింధకు చేరుకున్నాడు. సుగ్రీవుడు రాజు కావటం సహించలేకపోయాడు. సుగ్రీవుడు పాదాక్రాంతుడైనాడు, విలపించాడు. వాలి నమ్మలేదు. దుష్టబుద్ధితో చేసిన పనిగా నమ్మాడు. వైరం మొదలైంది. అన్నా, 1 సంవత్సర కాలం పాటు ఆ బిలం ముందు నిలబడ్డాను. రక్తము వరదలై పారగా నీ గొంతు వినపడక నీకు కీడు శంకించి బిలద్వారం మూసి వచ్చాను. నా తప్పిదము లేదు అని బ్రతిమిలాడాడు. నీవే రాజు, ఈ రాజ్యం నీదే, నేను నీ సేవకుడును అని ఎంతో వినయంగా నమ్మకంగా ప్రేమగా చెప్పాడు. వాలి నమ్మలేదు. తన పరిషత్తు ముందర సుగ్రీవుని దోషిగా నిలబెట్టాడు. నేను ఆ అసురుని చంపి బయటకు వచ్చే సమయంలో బిలద్వారం మూసి ఉండటచే దారి తెలియక కష్టపడ్డాను. ఆ శిలను గుర్తించి బలంగా పక్కకు తోసి పగులగొట్టి బయటకు రాగలిగాను. ఈ సుగ్రీవుడు అన్నయ్యన్న ప్రేమ లేకుండా బిలద్వారం మూసివేసి వచ్చి దుర్బుద్ధితో సింహాసనం మీద కూర్చున్నాడు. వీనికి రాజ్య బహిష్కారం విధిస్తున్నాను అని చెప్పి సుగ్రీవుని భార్యను తన అధీనంలో ఉంచుకుని కట్టుబట్టలతో రాజ్యం నుండి వెడలగొట్టాడు. తరువాతి కథ వాలిని శపించిన మతంగ మహర్షి. దుందుబి అనే రాక్షసుడు 1000 ఏనుగుల బలము గలవాడు. వానికి తనతో సమానమైన బలవంతులతో యుద్ధము చేయవలనని కాంక్ష. దుందుబి సముద్రుని వద్దకు వెళ్ళి యుద్ధానికి రమ్మన్నాడు. సముద్రుడు, నేను నీకు సరిజోడి కాదు, హిమవంతుడు సరి అయిన వాడు, ఆయనతో యుద్ధం చేయమన్నాడు. దుందుబి
హిమవంతుని దగ్గరకు వెళ్ళాడు. హిమవంతుడు, నీతో యుద్ధము చేయుటకు నాకు అంత శక్తి లేదు. కిష్కింధలో వాలి ఉన్నాడు. ఆయనతో నీకు ద్వంద్వ యుద్ధము తృప్తినిస్తుంది, వెళ్ళమన్నాడు. దుందుబి కామరూపుడై మహిష రూపములో వాలిని సమీపించాడు. భీకర గర్జన చేశాడు. వాలి వానిని మందలించాడు. ప్రాణముల మీదకి తెచ్చుకోవద్దు, వెళ్ళిపోమన్నాడు. దుందుబి వాలిని తేలికగా తీసుకుని, స్త్రీల ముందు ప్రగల్భాలు కాదు, నీ వీరత్వం ప్రదర్శించు అని యుద్ధానికి ప్రేరేపించాడు. నీవు మద్యము త్రాగి స్త్రీలతో క్రీడిస్తున్నావు. మద్యపు మత్తులో ఉన్న వానిని, పరాకుగా ఉన్న వానిని, ఆయుధములు చేతిలో లేని వానిని, బలహీనుణ్ణి, స్త్రీలతో ఆనందంగా క్రీడించు వానిని చంపిన వారికి భ్రూణహత్యా పాతకం అంటుకుంటుంది. అందుచేత రేపు వచ్చి నాతో యుద్ధం చెయ్యి అన్నాడు దుందుబి. ఓరి, నాది మద్యపానము కాదు, వీరపానం అని స్త్రీలను పంపివేసి తన తండ్రి ఇంద్రుడిచ్చిన కాంచనమాలను ధరించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. వాలి దుందుబి కొమ్ములు పట్టి నేల మీదకు పడవేశాడు. వారిరువురి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. వాలి బలము పెరిగింది, దుందుబి బలం క్షీణించింది. వాలి వానిని సంహరించాడు. ఆ దుందుబిని ఎత్తి యోజన దూరానికి విసిరి వేశాడు. వాని నోటి నుండి, చెవుల నుండి రక్తపు చుక్కలు గాలికి మతంగాశ్రమం చుట్టూ పడ్డాయి. మతంగముని, ఈ రక్తపు చుక్కలేమిటి, ఎక్కడి నుండి పడ్డవి అని వెతుకుచూ వెళ్ళగా మహిషం కళేవరం కనబడింది. దివ్య దృష్టితో వాలి ఆ మహిషమును చంపి విసిరాడని గ్రహించాడు. నా ఆశ్రమమును రక్తపు బిందువులతో అపవిత్రము చేసిన వాడు ఈ వన పరిసరాల్లోకి అడుగుపెట్టిన వెంటనే మరణిస్తాడు. వాని అనుచరులకు కూడా ఈ ఆశ్రమ ప్రాంతం నిషేధము అని శపించాడు. ఆ శాపం విన్న వెంటనే వానరులు ఆ ప్రాంతమును వీడారు. వారు వెళ్లి మతంగముని శాపమును వాలికి చెప్పారు. వాలి వెళ్లి వెంటనే మతంగమునిని ప్రాధేయపడ్డాడు. ముని కరుణించలేదు. తదాదిగా వాలి అతని అనుచరులు ఋష్యముఖ పర్వత ప్రాంతానికి రావటమే కాదు, చూడటానికైనా ఇష్టపడరు, భయపడుదురు అని చెప్పాడు సుగ్రీవుడు. అందుకే వాలి నుండి కాపాడుకొనుటకు సుగ్రీవుడు తన మంత్రులతో ఋష్యముఖ పర్వతం మీద తలదాచుకుంటున్నాడు. తరువాతి కథ, రామునికి బల పరీక్ష పెట్టిన సుగ్రీవుడు. సుగ్రీవుడు రామునితో, రామా, వాలి శక్తి సామర్థ్యములు బలము నెరిగిన వాడిని, చూసిన వాడిని, నీ శక్తిని చూడలేదు. కేవలము కుతూహలం కొద్దీ అడుగుచున్నాను. ఇదిగో ఆ దుందుబి అస్థి పంజరము ఇచ్చటనే పడి ఉన్నది. కాలితో ఎత్తి విసిరి వేసినచ్చో చూడగోరుతున్నాను అన్నాడు. ఇక్కడ 7 సాల వృక్షములు ఉన్నవి. వాలి తన చేతులతో వీటిని ఊపి ఆకులన్నీ రాల్చివేయును అని చెప్పాడు. నిన్ను పరీక్షించు తలపు లేదు. నిన్ను అవమానించటము, భయపెట్టుట గాని చేయు అల్పుడను కాను. వాలి శక్తి సామర్థ్యముల నెరిగిన వాడను, వాని శక్తికి భయపడిన వాడను గాన ధైర్యం తెచ్చుకొనుటకు మాత్రమే అడుగుచున్నాను అన్నాడు. రాముడు, సరే, నీకు నమ్మకము కలిగిస్తాను, చూడు అని దుందుబి అస్థిపంజరమును కాలి బొటన వేలితో ఎత్తి 10 యోజనముల దూరానికి విసిరివేశాడు. రామా, నాడు వాలి దుందుబి శరీరమును విసిరిన వేళ అది రక్త మాంసాలతో బరువుగా ఉన్నది. వాలి అలసి ఉన్నాడు. మరి నేడు నీవు ఉత్సాహంతో ఉన్నావు. దుందుబి శరీరము రక్త మాంసములు లేక బరువు కోల్పోయి తేలికబడినది. అందుచేత బలమును అంచనా వేయట కష్టము అన్నాడు సుగ్రీవుడు. ఒక్క సాల వృక్షమును ఛేదించినచో నీ బలము నాకు తెలుస్తుంది అన్నాడు సుగ్రీవుడు. రాముడు ధనుస్సు తీసుకున్నాడు, బాణమును విడిచాడు. ఆ బాణము ఆ 7 సాల వృక్షములను ఛేదించి పర్వత చర్యలను కూలగొట్టి భూమిలోకి చొచ్చుకుపోయింది. ఆ సాల వృక్షములను చూసి సుగ్రీవుడు చెలించిపోయాడు. రామునికి పాదాక్రాంతుడయ్యాడు. నేల మీదకు వంగి శిరస్సును రాముని పాదాలపై ఉంచి నమస్కరించాడు. సుగ్రీవుడు, రామా, నీవు ఇంద్రుని కూడా జయించగల సమర్థుడవు.
వాలిని ముందర ఎంత అని ఆనందాన్ని ప్రకటించాడు. దేవేంద్రునితో వరుణునితో సమానమైన వాడు, ఒక్క బాణముతో సప్త సాల వృక్షాలను కూల్చావు. నీ శక్తి అమోఘం అని కొనియాడాడు. నీవు నా మిత్రుడొకటి చేత నాకు దుఃఖము పోయినది, అంతులేని ఆనందము కలిగినది అన్నాడు సుగ్రీవుడు. తరువాతి కథ వాలి సుగ్రీవుల యుద్ధము. రాముడు సుగ్రీవునికి ధైర్యవచనాలు చెప్పి యుద్ధము చేయమని, తాను రక్షణగా నిలబడతానని చెప్పి వాలితో యుద్ధానికి బయలుదేరదీశాడు. చిక్కని అడవిలో చెట్ల వెనుక రామలక్ష్మణులు, సుగ్రీవుని మంత్రులు నిలబడ్డారు. సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. భీకర గర్జన చేశాడు. వాలి మేఘము తొలగిన సూర్యుని వలె మహాక్రోధంతో వచ్చాడు. బుధుడు అంగారకుడు చేసిన యుద్ధము వలె భీకర యుద్ధము వారి మధ్య జరిగింది. రాముడు బాణముతో చెట్ల వెనుక సిద్ధముగా ఉన్నాడు. కానీ వాలి సుగ్రీవుల మధ్య భేదం లేకపోవటం చేత వాలిని గుర్తుపట్టలేకపోయాడు. సుగ్రీవుడు వాలితో యుద్ధం చేసి అలసినాడు. రాముడు కనపడలేదు. సమయం చూసి పుష్యముఖ పర్వతానికి పారిపోయాడు. ఆయన శరీరం అంతా రక్తసిక్తమైంది. పుష్యముఖ పరిసరాల్లోకి అడుగు పెట్టలేని వాలి, బ్రతికిపోయావు ఇప్పటికి అని తన గృహంలోకి వెళ్ళాడు. సుగ్రీవుడు రాముని నిలదీశాడు. నమ్మించి ముందుకు తోసి వాలి చేత కొట్టించావు. వాలిని చంపను అన్నట్లయితే నేను ఈ ఋష్యముఖమును వదిలిడివాడను కాను కదా అన్నాడు. రాముడు, సుగ్రీవ, నా మాట కూడా వినవయ్యా. మీరిద్దరూ ఒకరిని పోలి మరొకరు ఉన్నారు. మిమ్ములను వేరు చేసి చూచుట కుదరని పని. నా బాణము పొరపాటును నీకు తగిలితే మన బంధానికి విఘాతం కలుగుతుంది. నా అజ్ఞానానికి జీవితమంతయు బాధపడేవాడను. అభయమిచ్చి చంపుట మహాపాపము. నేను నా సోదరుడు నీ అధీనములో ఉన్నాం. నీవే మమ్మల్ని రక్షించేది. నీకు అపాయం ఊహించలేము కదా. నీవు మళ్ళీ వాలితో యుద్ధం చేయి. ఈసారి తప్పక వాళ్ళని సంహరించుతాను అన్నాడు. రాముడు, లక్ష్మణ, గజపుష్పలతను తెచ్చి సుగ్రీవుని కంఠమును అలంకరించు అన్నాడు. వెంటనే లక్ష్మణుడు ఆ లతను పూలతో సహా తెచ్చి మాలగా సుగ్రీవుని మెడలో వేశాడు. సుగ్రీవుడు రాముని మాటతో తృప్తిపడి ధైర్యం తెచ్చుకుని మరల యుద్ధానికి బయలుదేరాడు. సుగ్రీవుడు భీకర గర్జన చేస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. రామా, నీ ప్రతిజ్ఞకు భంగం కలిగించకు. నీ ఉన్నావన్న ధైర్యంతోనే ముందుకు వెడుతున్నాను అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవ, వాలి నాకు కనపడితే చాలు, ప్రాణాలతో ఉండడు. నీ మెడలో గజపుష్పలతో ఉన్నది కదా, భయపడకు అని ధైర్యం చెప్పాడు. సుగ్రీవుని భీకర గర్జనకు గోవులు పారిపోయాయి. మృగములనియు పరిగెత్తాయి. పక్షులు ప్రాణాలు విడిచి నెల మీద నక్షత్రముల వలె రాలిపడ్డాయి. వాలి సుగ్రీవుని గర్జన విన్నాడు. క్రోధంతో ఊగిపోయాడు. సుగ్రీవుని వధించటానికి సిద్ధమవుతున్నాడు. వారించిన తారకు సుగ్రీవుని మదమణికి వస్తానని, ప్రాణములు తీయనని చెప్పాడు. వాలి నగరం నుండి వెలుపలికి వచ్చాడు. తరువాతి కథ సప్తజనాశ్రమం. కిష్కిందకు వెళ్ళు మార్గంలో సప్తజనులు అను పేరు గల సప్తమునులు తపస్సు చేసిన ఆశ్రమమును చూపించాడు సుగ్రీవుడు రామునికి. తీయని నీరుగల సెలయేళ్లు, అందమైన ఉద్యానవనములు, తీయని ఫలములు కలిగిన ఆ విశాలమైన ఆశ్రమము ఎంతటి వారికైనానూ శ్రమను పోగొడుతుంది. కఠోర నియమములను పాటిస్తూ నీటిలో తలక్రిందులుగా 7 మునులు తపస్సు చేశారు. నిశ్చలంగా తపస్సు చేసే ఆ మునులు 7 రోజులకు ఒకసారి వాయువుని ఆహారంగా తీసుకునేవారు. వారు అలా 700 సంవత్సరములు తపస్సు చేసి సశరీరంతో స్వర్గానికి వెళ్ళారు. వృక్షములే చుట్టూ ప్రాకారంగా ఉన్న ఈ ఆశ్రమాన్ని దేవతలు, అసురులు దాడి చేయలేరు. పక్షులు, క్రూర మృగములు ఆశ్రమంలోకి రాలేవు, వస్తే వెళ్ళలేవు. ఇక్కడ ఆభరణముల ధ్వనులు, అర్థవంతమైన అక్షరాలతో కూడిన మాటలు సువాసనలు వస్తున్నాయి. ఇక్కడ ప్రేతాగ్నులు, దక్షిణాగ్ని, గార్హపత్యము, ఆహవనీయము నిత్యము ప్రజ్వలిస్తూ ఉంటాయి. ఆ అగ్నుల నుండి వచ్చు ఉత్తమ ధాతువుల ధూమము వృక్షములను చుట్టుకొని ఆకాశానికి ఎగబడుచున్నది. పొగచేత కప్పబడిన వృక్షాలు
వైడూర్య పర్వతముల వలె మెరయుచున్నది. సుగ్రీవుడు, రామా, లక్ష్మణ, భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో ఆ మునులను ఉద్దేశించి నమస్కారం చేయండి అని చెప్పాడు. పరమ పవిత్రమైన మనస్సులు గల ఆ మునులకు నమస్కరించిన వారికి శారీరక రోగాలు దరిచేరవు అని చెప్పాడు. రామలక్ష్మణులు, సుగ్రీవుడు, ఆయన పరివారం అందరూ భక్తి శ్రద్ధలతో ఆ మునులకు ఆ ఆశ్రమానికి నమస్కరించారు. వారిలోకి గొప్ప తేజస్సు ప్రకాశించింది. తరువాతి కథ ఆపదను పసికట్టిన తార. సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలుస్తూ చేసిన గర్జనకు వాలి తీవ్రమైన క్రోధమును పొందాడు. ఆ క్రోధానికి బంగారు మేనిఛాయ కలిగిన ఆయన గ్రహణము పట్టిన సూర్యుని వలె కాంతి తగ్గిన వాడయ్యాడు. బలంగా అడుగులు వేస్తూ గృహము వెలుపలకు వచ్చాడు. వాలి భార్య తార శాంతముగా, ప్రేమగా, మృదువుగా ఆవేశాన్ని తగ్గించుకుని ఆలోచించమన్నది. సుగ్రీవుడు, యుద్ధము చేసి వెళ్ళి ఎంతో కాలం గడవలేదు. నీతో యుద్ధము చేయలేక పారిపోయాడు. మరణ వెంటనే యుద్ధానికి పిలుచుటలో ఏదో మర్మం దాగి ఉంది. నా మనస్సు కీడును శంకిస్తోంది. దీని వెనుక బలమైన కారణం ఉండవచ్చు. ఎవరో బలవంతుని సహాయము ఉండుటచే సుగ్రీవుడు గర్జిస్తున్నాడు. సుగ్రీవుడు బుద్ధిశాలి. ఎదుటివాని పరాక్రమం తెలుసుకొనకుండా మైత్రి చేసుకోడు. మన కుమారుడు అంగదుడు ఇంతకు పూర్వమే చెప్పాడు. ఇక్ష్వాకు వంశ రాజపుత్రులు రామలక్ష్మణులు సంచరించుట చూసినాడట. రాముడు సుగ్రీవునితో మైత్రి చేసుకున్నాడట. రాముడు అరివీర భయంకరుడట. శత్రువులను చీల్చి చెండాడగలడట. అటువంటి రాముడు నీ తమ్మునికి సహాయం చేయుచున్నాడట. రాముడు సర్వశాస్త్రములు ఎరిగిన ధర్మాత్ముడు, మహాత్ముడు, బలపరాక్రమంలో సాటి లేనివాడు. యుద్ధములో రాముని జయించుట కష్టము. ఆయనతో విరోధము కూడదు. తమ్మునితో వైరము విడిచిపెట్టు. యువరాజుగా పట్టాభిషేకం చేయి. సుగ్రీవునిపై ప్రేమ చూపి రామునితో స్నేహం చేయి. అదే నీకు రక్ష అన్నది తార. సుగ్రీవుని కంటే బంధువు లేడు నీకు. నీతో నీ దగ్గరే ఉంచుకో. ప్రేమను పంచి ఇవ్వు. నీ హితమును కోరు దానిని. నీ అర్ధాంగిని నా యందు ప్రేమ అనురాగములు ఉన్నట్లయితే, నా క్షేమం కోరిన వాడవైతే ఆవేశం తగ్గించుకుని సుగ్రీవునితో వైరం మాని రామునితో స్నేహం చేయమన్నది. వాలి ఆమె చెప్పిన మాటలు పెడచెవిని పెట్టి ఆమెను తూలనాడాడు. నా క్షేమము, నా కీర్తిని కోరేదానవు అయితే నన్ను నిలువరించవు. యుద్ధములో వెనుకకు చూడని వారు, ప్రత్యర్థులకు భయం కలిగించువారు, శత్రువు యుద్ధానికి రమ్మనమని పిలుస్తున్నప్పుడు ఓర్పు వహిస్తే అది పిరికితనం, మరణం కన్నా హీనమైనది. ధర్మాత్ముడు రాముడు పాపము చేయుడు. నా గురించి భయపడవద్దు. అంతఃపుర స్త్రీల మధ్య క్షేమంగా ఉండు. తార వాలికి ప్రదక్షిణ నమస్కారం చేసి లోనికి ఎగింది. తరువాతి కథ వాలి వధ. బంగారు ఛాయతో ప్రకాశిస్తూ నడుముకు వస్త్రమును బిగించి కట్టుకుని అగ్నివలే ప్రజ్వలిస్తున్న దృక్కులతో వాలిక ఎదురు చూస్తున్న సుగ్రీవుని చూశాడు వాలి. తాను వస్త్రమును బిగించి కట్టుకున్నాడు. మహావేగముగా సుగ్రీవుడి మీదకు వస్తున్నాడు. నీ ప్రాణములు ఒక్క పిడికిలితో తీయగలను అన్నాడు. సుగ్రీవుడు, నా పిడికిలి నీ తలను బద్దలు చేసి ప్రాణాలు తీయగలదు అని బదులిచ్చాడు. మల్ల యుద్ధము చేశారు. సాల వృక్షాలు పీకి కొట్టుకున్నారు. వాలి బల పరాక్రమములు వృద్ధి చెందుతున్నాయి. సుగ్రీవుడు బలహీనుడగుతున్నాడు. మేఘములు ఉరుములు వంటి గర్జనలతో భీకరంగా కొట్టుకున్నారు. ఇద్దరి శరీరములు రక్తసిక్తమయ్యాయి. సుగ్రీవుడు వాలి మీద దృష్టి తగ్గించి రాముని కొరకు కనులతో వెతుకుచున్నాడు. రాముడు గ్రహించాడు సుగ్రీవుడు బలహీనుడై తన సహాయం కోసం వెతుకుచున్నాడని. రాముడు ధనుస్సు సిద్ధం చేసుకున్నాడు. బాణము విడిచాడు. ఆ బాణము వాలి వక్షస్థలాన్ని ఛేదించింది. ఆశ్వయుజ మాసంలో పున్నమి నాడు నేల కూలిన ఇంద్రధ్వజము వలె ఆ బాణ తీవ్రతకు వాలి నెలకూలాడు. స్పృహ లేదు. స్వరము దీనంగా వస్తోంది.
మహాసాల వృక్షము నేల మీద పడినట్లు పడి ఉన్నాడు వాలి. వానరులకు ప్రభువైన వాలి నేల కూలుట వలన భూమి కళ తప్పినట్లుంది. మహా తేజస్సంపన్నుడు, మహాబలశాలి, మహాపరాక్రమవంతుడు అయిన వాలి నేల కొరిగాడు తప్ప తేజస్సు కోల్పోలేదు, ప్రాణములు కోల్పోలేదు, పరాక్రమం కోల్పోలేదు. కారణం ఇంద్రుడిచ్చిన కాంచనమాల ఆయనకు రక్ష, రామబాణముతో ఆయనకు సద్గతి లభించింది. వాలి నేల మీద పడిపోవటం రాముడు గమనించాడు. లక్ష్మణునితో కలిసి వాలిని సమీపించాడు. వాలి రాముని చూశాడు, లక్ష్మణుని చూశాడు. నేను వేరే వారితో యుద్ధం చేస్తున్నాను, నీ వంక చూడలేదు. నీకు ఎదురుగా లేకుండా నిన్ను చూడని వాడి మీద బాణం వేయట ఎంతవరకు న్యాయం అన్నాడు వాలి. నేను నీ వలన మరణించుచున్నాను. నీవు ధర్మాత్ముడవని, ధర్మములు తెలిసిన వాడవని నీ కీర్తి ప్రకాశిస్తున్నది. రాజా, రాజధర్మములు మరచావా? ఇంద్రియ నిగ్రహము, మనస్సును అధీనములో ఉంచుకొనుట, ఓర్పు, ధర్మము, ధైర్యము, పరాక్రమము, అపకారము చేసిన వారిని శిక్షించటం రాజలక్షణములు. అవి నీకు ఉన్నాయని నమ్మి నా భార్య తార వారించుచునను వచ్చాను. నీవు కనపడలేదు. యుద్ధము చేస్తున్నప్పుడు అన్యుల మీద, ఇతర విషయముల మీద దృష్టి నిలవదు. అటువంటి నా మీద బాణము వేస్తావనుకోలేదు. ఇది అధర్మము. నేను నీ దేశంలో కాని, నీ నగరంలో కాని ఎటువంటి చెడ్డ పనులు చెయ్యలేదు. నిన్ను బాధ పెట్టలేదు. ఫలములు, ఆకులు, అలములు తినే వానరుడను, పాపము తెలియని వాడను. వేరొకనితో యుద్ధము చేస్తున్నాను, నీతో యుద్ధము చేయటలేదు. మరి నన్నెందుకు చంపదలిచావు? నా చర్మం ధరించుటకు పనికిరాదు. నా శరీర భాగములు సత్పురుషులకు నిషిద్ధము. ఏమి కోరి నన్ను చంపితివి అన్నాడు. నాతో ప్రత్యక్షముగా యుద్ధము చేసినచో ఈ పాటికి యముని దగ్గరకు పంపి ఉండడివాడను. సుగ్రీవునికి బదులు నన్నే అడిగి ఉంటే ఆ రావణుని మెడకు త్రాడు కట్టి తెచ్చి నీ అధీనమందుంచడి వాడను. నా మరణము తరువాత సుగ్రీవుడు రాజు అవుట న్యాయసమ్మతమే కాని నీవు నన్ను చంపుడు మాత్రము న్యాయము కాదు అన్నాడు వాలి. ఓ వాలి, పర్వతములతో, వనములతో, మహారణ్యములతో కూడిన ఈ భూమండలం అంతా ఇక్ష్వాకు వంశీయులది. మృగములను, పక్షులను, మనుష్యులను నియంత్రించుట మా అధీనములో ఉన్నది. ఈ భూమిని ధర్మాత్ముడు భరతుడు పాలించుచున్నాడు. ధర్మ సంరక్షణార్థం ఆయన ఇచ్చిన ఆజ్ఞలను నేను మరికొందరు రాజులు రాజ్యమంతా సంచరించి అమలు చేస్తున్నాం. నీవు ధర్మ వ్యతిరేకమైన పని చేశావు. అన్నగారు కన్న తండ్రి, చదువు చెప్పిన గురువు తండ్రితో సమానులు. తమ్ముడు, కొడుకు, గుణశీలుడైన శిష్యుడు పుత్ర సమానులు. పుత్రులే, ధర్మమే దీనికి మూల కారణము. సత్పురుషులు ఆచరించే ధర్మము చాలా సూక్ష్మమైనది. నేను నిన్ను వధించుటకు కారణము, నీవు ధర్మాన్ని అతిక్రమించి తమ్ముని భార్యను నీ అధీనములోకి తీసుకున్నావు. కోడలు వంటి నీ తమ్ముని భార్య నీకు మరదలు అయిన రుమను కామముతో స్వీకరించావు. ఆమెను స్పృశించిన మహాపాపమునకు నీకు ఈ దండన విధించబడినది. కామ మోహితులై కన్న కూతురుని, తమ్ముని భార్యను, సోదరిని దాని పొందిన వారు దండనార్హులు. మేము ధర్మపాలన చేయు క్షత్రియులము. భరత మహారాజు ఆజ్ఞను, శాస్త్రము పాటించినట్లు పాటించి నీ వంటి వ్యతిరేకపు పనులు చేసేటి వారిని నిగ్రహించుట కోసం సంచరించుతున్నాము. లక్ష్మణుడు ఎంతో, నాకు సుగ్రీవుడును అంతే. వానరులు సమక్షంలో అగ్నిసాక్షిగా మైత్రి చేసుకుని వానికి సహాయం ఎట్లు చేయకుండా ఉంటాను? నిన్ను దండించుట అన్ని విధములా ధర్మమే అని గ్రహించు. పాపకర్మలు చేసిన మానవులు రాజుల చేత దండింపబడినప్పుడు వారి పాపములు తొలగిపోయి పుణ్యాత్ములుగా స్వర్గలోకములకు వెడతారు. శిక్ష అనుభవించుట వలన గాని, సరి అయిన శిక్ష వెయ్యకుండా వదిలిపెట్టబడినప్పుడు వాని పాపములు తొలగిపోవును. కానీ సరి అయిన శిక్ష వేయని రాజుకు ఆ పాపము చేసిన వాని పాపము రాజుకు అంటుకుంటుంది. మనుష్యులు దాగి ఉండి ఎదురుగా కనపడుతూ జంతువులను వలవేసి తాళ్లతో అనేక ఇతర ఉపాయములతో పట్టుకొందురు. ఆ జంతువులు ఏమరిపాటుగా ఉన్నా
పారిపోతున్నా వెనుదిరిగి ఉన్న వేటాడి చంపుటలో దోషం లేదు, ధర్మసమ్మతమైనదే. నీవు వానరుడివే కదా, మృగముగా పరిగణించి చంపాను అన్నాడు రాముడు. రాజులు మనుష్య రూపంలో ఉన్న దేవతలు, వారిని దూషించరాదు, హింసించరాదు. మరి నీవో నన్ను దూషించుతున్నావు. రాముని మాటలు శ్రద్ధగా విన్నాడు వాలి. రాముని దోషం లేదని గ్రహించాడు. రామా, నీ యందు దోషము లేదు, నేనే తప్పు చేశాను, నా తప్పుని మన్నించు. నా కుమారుడు అంగదుని గురించియే నాకు బాధగా ఉన్నది. నేను కనపడకపోతే దిగులు చెందుతాడు, వానిని నీవు రక్షించవలను. సుగ్రీవుని అంగదుని యందు దయకలవాడువై ఉండవలసినది. తార వారించినను వినకుండా మరణమును వెతుక్కుంటూ వచ్చినట్లయింది నా పరిస్థితి. భరత లక్ష్మణుల యందు ఎటువంటి ప్రేమ చూపించేదవో అటువంటి ప్రేమను సుగ్రీవ అంగదుల యందు ప్రకటించమని కోరాడు. వాలి, నీ శోకమును విడిచిపెట్టు, భయమును విడిచిపెట్టు, విధిరాతను తప్పించుకోలేవు. అంగదుడు నాకును సుగ్రీవునికి పుత్ర సమానుడు, నీకు ఉత్తమ లోకముల ప్రాప్తి కలుగుతుంది అని ధైర్యవచనాలు చెప్పాడు రాముడు. తరువాతి కథ తారా విలాపం. రామలక్ష్మణులను చూచి పారిపోతున్న వాలి సైనికులను చూచి వాలి భార్య తార కలవరపడినది. ఓ వానరులారా, వాలికి ముందర నడిచే మీరు ఎందుకు భయంగా పారిపోతున్నారు అని అడిగింది. వారు రామబాణంతో వాలి నేల కొరిగినట్లు చెప్పారు. నీవు కూడా నీ పుత్రుడు అంగదును తీసుకుని పారిపో, లేకుంటే సుగ్రీవుడు రామలక్ష్మణులు మన రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు, నీకు రక్షణ ఉండదు అన్నారు. ఆమె అద్భుతమైన మాట అన్నది. నా భర్త చనిపోయాక ఈ రాజ్యముతో ఏమి పని, నా బిడ్డతో ఏమి పని, నా ప్రాణాలతో ఏమి పని, నేను కూడా నా భర్తతో సహగమనము చేస్తాను అన్నది. ఆమె బోరును ఏడుస్తూ వాలి పడి ఉన్న ప్రదేశానికి వచ్చింది. మహాపరాక్రమవంతుడు, మహా తేజస్సంపన్నుడు, అసమాన ప్రతిభాశాలి అయిన తన భర్తపై పడి రోధించింది. ఓ మహావీరుడా, సదా నిన్ను గౌరవించే నన్ను, భక్తితో ఆరాధించే నన్ను పలుకరించవా? రాజులు ఉత్తమ శయనము మీద పడుకుంటారు, నీవు నేలపై పడుకున్నావేమిటి? భూమికి అధిపతివి, ఈ భూమి అంటే నీకు చాలా ప్రియము కదా. స్వర్గమందు మరి ఒక కిష్కిందను ఏర్పాటు చేసుకుని ఈ కిష్కిందను వదిలిపెట్టి వెడుతున్నావా? నా హృదయం చాలా గట్టిది, నిన్ను ఈ స్థితిలో చూసి కూడా అది బ్రద్దలు కాకుండా ఉంది. ఓ మహారాజా, సుగ్రీవుని భార్యను నీ అధీనములో ఉంచుకుని గొప్ప తప్పు చేశావు. అదే నీ మరణానికి కారణమైంది. నీకు ఆపద రాబోతున్నదని గ్రహించి ముందు జాగ్రత్తగా నేను చెప్పిన మాటలు పెడచెవిని పెట్టావు. ఎంతటి మహావీరులైనా నీకు వశులే కాని కాలానికి నీవు వశుడవయ్యావు. నాయనా అంగదా, నీ తండ్రిని చూడు, మనల్ని వీడి వెళుతున్నాడు, నీకిదే చివరి దర్శనం. వనరు రాజా, నీ కుమారుని శిరస్సుపై ముద్దు పెట్టుకో. నేను చేయవలసిన కార్యం ఉన్నచో చెప్పుము. నీ భార్యలు నీ కోసం రోధిస్తున్నారు. నేను నా కొడుకు ఏమి అపరాధం చేశావని వదిలి వెడుతున్నావు? నేను తెలియక చేసిన అపరాధములను క్షమించవలసినది. నా శిరస్సును నీ పాదాల మీద పెట్టి ప్రార్థిస్తున్నాను. హనుమంతుడు మెల్లగా తారను సమీపించాడు. అమ్మా తారాదేవి, పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. నీకు తెలియని శాస్త్రమేమున్నది? ఈ రాజ్యమునకు అంగదునకు నీవే దిక్కు, ఉత్తర కార్యములు నిర్వహించాలి. అంగదునికి రాజ్యాభిషేకము జరిపి వారికి సర్వము నీవే అయి నడిపించాలి. హనుమంత, రాజ్యమును నిర్వహించు శక్తి సామర్థ్యములు నాకు లేవు. అంగదుని మహారాజుగా తీర్చిదిద్దగల శక్తి నాకు లేదు. ఈ రెండును చేయగల సమర్థుడు అంగదుని పినతండ్రి సుగ్రీవుడే. తండ్రి మాత్రమే కొడుకుకు హితం చెప్పగలిగిన వాడు. నా భర్త వాలిని సేవించుటయే తప్ప వేరొక ధ్యాస లేకుండా గడిపాను. ఇక ముందు ఆయనతోనే నా గమనం, నేను ప్రాయోపవేశం చేస్తున్నాను అన్నది. తరువాతి కథ సుగ్రీవునికి రాజ్యం అప్పగింత. వాలి నెమ్మదిగా భారంగా కళ్ళు తెరిచాడు. ముందుగా సుగ్రీవుని చూశాడు, ప్రేమతో పలుకరించాడు. ప్రాణాలు హరించుకుపోతున్నాయి, మాటలు
అతి నెమ్మదిగా వస్తున్నాయి. నేను తప్పు చేశాను. నీవు అది మనస్సులో గుర్తు పెట్టుకోవద్దు. నా మరణము ఈ విధముగా వ్రాయబడి ఉంది కాబట్టి అటువంటి చెడ్డ పనికి మనసు ప్రేరేపించింది. మనమిద్దరము అన్నదమ్ములు, కలిసి జీవించే అదృష్టానికి నోచుకోని వారం. నీవు ఈ క్షణమునందే వానర రాజ్యాన్ని స్వీకరించు. ఆ రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని నీకు అప్పగించుతున్నాను. మరణావస్థలో ఉన్నా నీకు ఒక మాట చెప్పాలి. చేయటానికి కష్టమైనా తప్పకుండా చేయాలి. అంగదుడు సుఖములు మాత్రమే తెలిసినవాడు, బహుబుద్ధిమంతుడు. నా ప్రాణముల కంటే నేను అధికముగా ప్రేమించేది అంగదునే. వానికి ఏ లోటు రానియకుండా చూడు. నీవే తండ్రివి, రక్షకునివి, గురువువి. అంగదుడు నీ వంటి మహావీరుడు. రాక్షస సంహారములో నీకు తోడుగా ఉంటాడు. సుషేను కుమార్తె అయిన నీ వదిన గారు తార ధర్మ సూక్ష్మములు చెప్పగల విజ్ఞానవంతురాలు. ఉపద్రవాలు ముంచుకు వచ్చినప్పుడు ఆమె సమయోచిత సలహాలు, ఉపాయాలు చెప్పగల సమర్థురాలు. తార మంచిది అన్న కార్యమును నీవు గుడ్డిగా చేయవచ్చును. ఆమె వద్దు అన్న కార్యమును చేయవద్దు. రామునికి చేసి పెట్టదనన్న కార్యము శ్రద్ధతో చేసి పెట్టు. లేనిచో అది అధర్మమగును. రాముడు నిన్ను కూడా సంహరించగలడు. సుగ్రీవ, నా ఈ కాంచనమాలను ధరించు. మరణానంతరము నా నుండి తీసివేసినచో దాని శక్తి పోయి జయలక్ష్మి వరించదు. వాలి ఆజ్ఞగా భావించి సుగ్రీవుడు ఆ కాంచనమాలను భక్తితో స్వీకరించాడు. నాయన అంగద, కష్టమైనను సుఖమైనను ఇష్టమైనను ఇష్టము కానిదైనను కాలాన్ని బట్టి ఆనందాన్ని దుఃఖాన్ని నీ అధీనములో ఉంచుకుని నిన్ను నీవు నియంత్రించుకుంటూ నీ తండ్రి సమానుడు వినతండ్రి సుగ్రీవుని అధీనములో ఉండు. నినాళ్ళు నీ ఇష్టము ప్రకారము నీవు కోరినట్లు చేశాను. అది సుగ్రీవునికి అంగీకారము కాకపోవచ్చును. వానికి అప్రియములైన కార్యములు చేయవద్దు. సుగ్రీవుని మిత్రులు ఇక నుండి నీ మిత్రులు, సుగ్రీవుని శత్రువులు నీ శత్రువులను గుర్తుపెట్టుకో. ఎవరి యందు అధిక ప్రేమ, అధిక ద్వేషం చూపకు. సమదృష్టి కలిగి ఉండు అని చెప్పాడు వాలి. బాణము బాధ తీవ్రమై కన్నులు తెరవేసి నోరు తెరచి భయంకరమైన దంతములు కనపడుతుండగా నోటి ద్వారా ఆఖరి శ్వాసను వదిలాడు వాలి. వానరులంతా శోక సముద్రంలో మునిగిపోయారు. సుగ్రీవుడు చెలించిపోయాడు. తన అన్న ఎన్నడూ తనను చంపవలనని ఆలోచించలేదని, తాను మాత్రమే తీవ్రమైన కోపంతో ఆయనను చంపవలనని కోరుకున్నానని బాధపడ్డాడు. వాలి వంటి మహాత్ముని చంపిన పిదప తనకు జీవించాలని కోరిక లేదని ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. రాముడు ఓదార్చి తారుడు ఇతరులను ప్రోత్సహించి అంత్యక్రియలకు ఏర్పాటు చేయించాడు. అంగదుడు మహాత్ముడైన వారికి అంతిమ సంస్కారములు పూర్తి చేశాడు. తరువాతి కథ సుగ్రీవునికి రాజ్యాభిషేకం. వానర ముఖ్యులతో సుగ్రీవుడు రాముని సమీపించాడు. హనుమంతుడు రాముని కిష్కింధకు వచ్చి రాజ్యాభిషేకం జరిపించమని కోరాడు. తాను నియమబద్ధుడనై ఉన్నానని గ్రామములలోకి, పట్టణములలోకి, నగరములలోనికి రాజాలనని చెప్పి వారికి తగు సూచనలు ఇచ్చి సుగ్రీవునికి రాజ్యాభిషేకం జరిపించమన్నాడు. సుగ్రీవుడితో నీ అన్న వాలి అంతటి పరాక్రమవంతుడు అయిన అంగదుడికి యవరాజ్యాభిషేకం చేయమని ఆదేశించాడు. వర్షములు అధికముగా కురియు కాలము ప్రారంభమైనది. అందులో శ్రావణ మాసమునందు ఉన్నాము. ఈ 4 నెలలు సీతాన్వేషణకు అనువైన సమయము కాదు. కార్తీక మాసము వచ్చిన పిదప సీతాన్వేషణ ప్రారంభించుదాం. అంతవరకు ఈ పర్వతం నందే నేను లక్ష్మణుడు ఉంటాం అని వారితో ఒక అవగాహన ఏర్పాటు చేశాడు. సుగ్రీవుడు అంగీకరించి వానరులతో కలిసి కిష్కింధకు వెళ్ళాడు. సుగ్రీవునికి మంత్రులతో, ప్రముఖులతో, వానర శ్రేష్ఠులతో సాదర స్వాగతం లభించింది. ఆ మంత్రులను ఆలింగనము చేసుకుని వాలి అంతఃపురములోకి వెళ్ళాడు. స్వర్ణమయమైన శ్వేత ఛత్రము, బంగారు దండములతో ఉన్న వింజామరులు తీసుకుని 16 మంది చక్కని కన్యలు వచ్చారు. రత్నములను, నవధాన్యములను,
ఓషధులను, పాల చెట్ల విత్తనములను, పూలను, తెల్లటి శుభ్రమైన వస్త్రములను, మైపోతను, సుగంధభరితమైన గంధమును, పరిమళ ద్రవ్యములు, అక్షతలను, ప్రియంగు ధాన్యము, తేనె, నెయ్యి, పెరుగు, పులిచర్మమును, ఉత్తమమైన పాదుకులు, సున్నిపిండి, గోరోచము, మనిషిలను తీసుకువచ్చారు. తమ బ్రాహ్మణులకు రత్నములు, వస్త్రములు, ఆహార పదార్థములు దానమిచ్చి అభిషేకం ప్రారంభించారు. పురోహితులు హోమమును ప్రజ్వలింపచేసి హవిస్సును హోమం చేశారు. నదీ నదముల నుండి తెచ్చిన పవిత్ర జలమును, పుణ్యతీర్థముల నుండి, సముద్రం నుండి తెచ్చిన జలము బంగారు కలశములలో ఉంచారు. బంగారు స్తంభాలతో, పూల తీగలతో సుందరముగా ఉన్న ప్రాసాదము పైన ఒక ఉన్నత ఆసనము పైన తూర్పు దిక్కుకు అభిముఖునిగా కూర్చోబెట్టి వేదమంత్రములు, శాంతివచనములు పండితులు పఠిస్తుండగా గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, హనుమంతుడు, జాంబవంతుడు స్వచ్ఛమైన పవిత్రమైన సువాసనాభరితమైన జలమును ఎద్దు కొమ్ములతోనూ పవిత్ర కలశములతోనూ సుగ్రీవునికి అభిషేకం చేశారు. సుగ్రీవుడు రాజైనాడు. వానరులు ఆనందానికి హద్దే లేదు. కేరింతలు, మధుర గానాలతో నృత్యములు చేస్తూ తమ ఆనందాన్ని ప్రకటించారు. వానర రాజు సుగ్రీవుడు అంగదుడిని యవరాజాభిషిక్తుని చేశాడు. పురశ్రేష్ఠులందరూ ఆనందించి సుగ్రీవుని అభినందించారు. అంగదునికి యవరాజ్యాభిషేకం చేసి ఉత్తమమైన కార్యం చేశాడని కొనియాడారు. తన భార్య రోమను పొంది రామునకు రాజ్యాభిషేక వార్తను తెలియపరిచాడు. సుగ్రీవుడు సుఖముగా రాజ్యపాలన ప్రారంభించాడు. తరువాతి కథ ప్రశ్రవణ పర్వత శోభ. సుగ్రీవుడు కిష్కిందకు రాజ్యాభిషిక్తుడై కిష్కిందలో ఆనందముగా ఉన్నాడు. రామలక్ష్మణులు వర్షాకాలం ఒకటి చేత ప్రశ్రవణ పర్వతం మీద నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రశ్రవణ పర్వతమందు భయంకరమైన సింహాలు, పెద్ద పులులు, మరెన్నో క్రూర మృగాలు ఉన్నాయి. వాటి గర్జనలతో, గాండ్రింపులతో పర్వతమంతా వ్యాపించి ఉన్నది. అందమైన పూపొదలు, లతలు, మధుర ఫలములనిచ్చు వృక్షములు ఉన్నాయి. వాటి మధ్య ఉన్న పెద్ద గుహను వారు నివసించుటకు ఏర్పాటు చేసుకున్నారు. ఆ గుహలో చక్కని వాయువు ప్రసరిస్తోంది. నివాసమునకు యోగ్యమైనదిగా ఉన్నది. ఆ పర్వతము తెలుపు, నలుపు, ఎరుపు రంగులలో ఉన్న శిలలతో కూడి ఉన్నది. నదులు, సెలయేరులు చక్కని నీటిని అందిస్తున్నాయి. ఆ నదీ తీరములు శోభాయమానంగా ఉన్నాయి. ఆ నదీ ప్రవాహ ప్రాంతములో ఉన్న చిత్రమైన రంగులతో ఉన్న లతలు, పుష్పములతో కూడి ఎంతో రమ్యముగా ఉన్నది. మల్లెలు, మాలతీగలు, సింధువారములు, శిరీష, కదంబ, అర్జున, సజ్జ వృక్షములు పర్వతానికి ఎంతో శోభను చేకూరుస్తున్నాయి. ఆ గుహద్వారము విశాలమైన ఎత్తుపల్లములు లేక కాటుక రంగును బోలి నల్లగా ఉన్నది. ఉత్తరాన దాని శిఖరము కాటుక రంగు వలె ఉండి నల్లని మేఘము ఆకాశంలోకి ఎగబ్రాకినట్లున్నది. దక్షిణములో ధాతువులతో ఉన్న మరొక శిఖరమున్నది. తెల్లగా ఉండి కైలాస శిఖరమును బోలి ఉన్నది. వీరి గుహకు సుదూరముగా నది తూర్పు వైపున ప్రవహిస్తోంది. ఆ నదిలో బురద లేదు. త్రికూటములో ప్రవహిస్తున్న గంగా నది వలె ఉన్నది. ఆ నదికి తిమిర, వకుల, కేతక, హింతాల, తినిస, నీప, వేతసాది వృక్షములు పంక్తులుగా చుట్టి ఉన్నాయి. ఆ వృక్షములు నదికి వస్త్రములు, అలంకారములు ధరించిన యువతిగా అందాన్నిస్తున్నాయి. చక్రవాకములు, సారస పక్షులు, హంసలు గుంపులు గుంపులుగా నివసిస్తున్నాయి. అనేక తీరములు ఏర్పడి ఆ నది సర్వాలంకార శోభితయైన స్త్రీమూర్తి నవ్వుచున్నట్లుంది. నది నిండా తెల్లని కలువలు, నల్లని కలువలు, ఎర్రని కలువలు మొగ్గలతో నిండి ఉన్నది. మునులు నదిలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ఆ పర్వతమునకు సమీపంలోనే కిష్కింద నగరం ఉన్నది. కిష్కిందలో వానరులు చేసే ధ్వనులు వినపడుతున్నాయి. మరల రామునికి సీత జ్ఞాపకాలతో విపరీతమైన దుఃఖం కలుగుతోంది. లక్ష్మణుడు ధైర్యవచనాలు చెబుతున్నాడు. అన్నా, వీరులు దుఃఖించకూడదు.
దుఃఖముతో ఉన్నప్పుడు పనులు చేయలేము. నీకు తెలియదని కాదు. ఇప్పుడు వర్షాకాలం, శరత్కాలములో ఆ రావణుని వెదకి చంపవచ్చును. లక్ష్మణ, సత్యమైన వాక్కు చెప్పావు అని రాముడు ఆ క్షణం నుండి శోకాన్ని వదిలివేస్తానన్నాడు. సింహములతో సేవించబడే ప్రశ్రవణ పర్వతం మీద 4 మాసాలు నివసించటానికి నిశ్చయించుకున్నారు. తరువాతి కథ సుగ్రీవునకు హెచ్చరిక. వర్షాకాలం గడిచిపోయింది. ప్రతిదినము ఒక యుగముగా గడిపాడు రాముడు. అనుక్షణం సీత కోసం తప్పిస్తూనే ఉన్నాడు. ఈ 4 నెలల్లో సుగ్రీవుడు రాముని వద్దకు వెళ్ళలేదు. సీతను వెతుకుటకు జరుగుతున్న ఏర్పాట్లను గురించి తెలియచేయలేదు. సుగ్రీవుడు తమ వడంబడిక మరచాడా అని తలపోశాడు. సుగ్రీవుడు దీర్ఘకాలం తర్వాత రాజ్యమును పొందాడు. అందున మహారాజు అయినాడు. తన భార్య రుమ మరల దక్కింది. రాజ్యంతో పాటు మహామేధావి దక్షురాలు అయిన తార కూడా లభించింది. కాలము ఎంతో అనుకూలముగా ఉన్నది. భార్యలతో క్రీడిస్తూ ఆనందిస్తూ రాముని విషయమందు శ్రద్ధ చూపలేదు. హనుమంతుడు సుగ్రీవునితో రామకార్యం ప్రస్తావించాడు. మిత్రధర్మాన్ని మరువకూడదని హెచ్చరించాడు. సుగ్రీవుడు నీలుని పిలిచి మొత్తం వానర సైన్యాన్ని సమీకరించి సిద్ధం చేయమన్నాడు. 15 రోజుల తర్వాత వచ్చే వానరులకి మరణదండనాన్ని హెచ్చరించమన్నాడు. అంగదునితో కూడి వానర పెద్దలను కలిసి వారి అభిప్రాయములు తెలుసుకొని రమ్మన్నాడు. రాముడు లక్ష్మణునితో వైరము గల రాజులు యుద్ధము చేసే సమయం వచ్చింది. రాజులు దండయాత్రలు చేయు కాలం. సుగ్రీవుని నుండి ఏ వార్తయూ లేదు అని ఆందోళన చెందాడు. ఈ వర్షాకాలపు 4 మాసములు సీత కనపడక 100 సంవత్సరముల వలె గడిచినది. రాజ్యం పోగొట్టుకుని ప్రియాతి ప్రియమైన సీతను దూరం చేసుకుని దుఃఖిస్తున్న నాకు సుగ్రీవుడు దయచూపటలేదు. నా దురవస్థను చూసి సుగ్రీవుడు అవమానపరుస్తున్నాడు. తన పని నా చేత చేయించుకుని నన్ను నా కార్యమును విస్మరిస్తున్నాడు. సుగ్రీవుడు లేకున్నను నీవు నా చెంత ఉన్నావు. నాకు ఏమయో విచారం లేదు. లక్ష్మణ, సుగ్రీవుని దగ్గరకు వెళ్ళి నా మాటగా వానికి చెప్పు. యుద్ధములో వారిని మాత్రమే చంపాను. నిన్ను నీ కుటుంబం చంపెదనని చెప్పు అన్నాడు. లక్ష్మణుడు ఆవేశంగా సుగ్రీవుని గురించి పరుషమైన మాటలు పలికాడు. రాముడు వారించాడు. లక్ష్మణ, మంచి నడవడిక కల నీవు ఆ విధంగా మాట్లాడటం న్యాయం కాదు. మిత్రునితో వైరం తెచ్చు మాటలు కూడదు. స్నేహమును పెంచే మాటలు మాట్లాడవలను అని చెప్పి లక్ష్మణుని కిష్కింధలోనికి పంపించాడు. లక్ష్మణుడు ఆవేశంగా సుగ్రీవుని గృహమునకు వెళ్ళాడు. సుగ్రీవుని ద్వారమున వానర సైన్యములు లక్ష్మణుని కోపం చూసి భయపడి పారిపోయారు. వానర శ్రేష్ఠులు లక్ష్మణుని రాకను సుగ్రీవునికి తెలియజేయాలని వెళ్ళారు. ఆ వార్తవానికి చేరలేదు. వానరులు మహావృక్షములు పెకిలించి లక్ష్మణునికి ఎదురు నిలిచాడు. లక్ష్మణుడు కాలాగ్ని వలె ప్రకాశిస్తున్నాడు. లక్ష్మణుని చూసి వానరులు సింహనాదం చేశారు. ఆ ధ్వని సుగ్రీవుని చెవిన పడింది. మత్తు వదిలింది. మంత్రులు అంగదునితో వెళ్ళి లక్ష్మణుడు వచ్చినాడని చెప్పాడు. నీవు వెళ్ళి వారిని శాంతింపజేయమని చెప్పారు. సుగ్రీవుడు అంగదుడు చెప్పిన మాటలు విన్నాడు. లక్ష్మణునికి ఎందుకు కోపం వచ్చినది? నేనేమీ తప్పు చేయలేదు. మీరందరూ ఏది ఉచితమో ఆలోచించండి అన్నాడు. రాముడు నాకు ఉపకారం చేసినవాడు. ఆయనకు నేను అపకారం ఆలోచించను. హనుమంతుడు సుగ్రీవునితో వినయంగా, మహారాజా, నీవు రాముని యందు ఏ అపకారము తలపెట్టలేదు. రాముడు కూడా స్నేహముతో కూడిన కోపమునే పొంది ఉండవచ్చు. అందుకనే లక్ష్మణుని పంపాడు. వర్షాకాలం పూర్తి అయి శరత్కాలం వచ్చింది. మన ప్రయత్నములు ముందుకు సాగకపోవడం చేత లక్ష్మణుడు వచ్చాడు అనిపిస్తోంది. రాముడు భార్యను పోగొట్టుకుని బాధలో ఉన్నాడు. రాముని సందేశం కష్టమైనది అయినను నీవు వినవలను అన్నాడు. అపరాధము మన వైపు నుండి జరిగినది. నమస్కరించి ప్రసన్నను చేసుకున్నట ఉత్తమం అని చెప్పాడు.
లక్ష్మణుడు కిష్కిందా నగరములోకి ప్రవేశించి సుగ్రీవ రాజప్రసాదంలోకి అడుగుపెట్టాడు. బహుళ అంతస్తుల భవనములను చూశాడు. వింధ్య మేరు పర్వతమంత ఎత్తులో ఉన్న భవనాలను చూశాడు. కొండ కాలువలను చూశాడు. వానర శ్రేష్ఠులంద సుందర నివాసములను చూశాడు. గంధములు, పూలమాలికలు, ఉత్తమ స్త్రీలు, ధనధాన్యములతో కిష్కింద సంపదలతో తలతూగుతున్నట్లున్నది. ఆ భవనములు తెల్లని బురుజులతో ప్రకాశిస్తున్నాయి. ముఖద్వారము బంగారంతో నిర్మించబడి ఉన్నది. లక్ష్మణుడు అంతఃపురములోకి ప్రవేశించగానే మధుర వాద్యముల ధ్వని వినపడింది. సుగ్రీవుడు లక్ష్మణుని వచ్చి కలిశాడు. లక్ష్మణుడు గోహత్య చేసిన వానికి, సురాపానము చేసిన వానికి, దొంగకు, వ్రతభంగము చేసిన వానికి పెద్దలు ప్రాయశ్చిత్తం ఉందని చెప్పారు. కృతజ్ఞునికి ప్రాయశ్చిత్తం లేదు. ఈ పని రాముని చేత చేయించుకుని రాముని విషయం మరిచావు అని సుగ్రీవునికి తాను చేసిన తప్పును వివరించి చెప్పి ధర్మాన్ని బోధించాడు. రాముని ఆగ్రహం చూడవలనని కోరుకోవద్దు, రాముని కార్యమందు అలసత్వం వద్దు అని హెచ్చరించాడు. తరువాతి కథ తార సముదాయింపు. లక్ష్మణుని ఆగ్రహావేశాలను చూచి తార ముందుకు వచ్చింది. లక్ష్మణ, సుగ్రీవుడు కృతజ్ఞత తెలియని వాడు కాదు, శఠుడు కానే కాదు, క్రూరుడు అసలే కాదు, అసత్యములెరుగనివాడు, కుటిల స్వభావము లేనివాడు, వినయభూషణుడు వానరరాజు. యుద్ధములో రాముని వలననే విజయం పొందాడు. రుమను నన్ను పొందాడు. నిద్రాసుఖమును మరచి ఎన్ని నాళ్ళైనదో, ఇప్పుడే కదా నిద్రాసుఖములు వచ్చినవి. విశ్వామిత్ర మహర్షి మేనకతో గడిపిన సంవత్సరాల కాలమును ఒక్క దినముగా భావించినాడట. మహర్షి అయిన విశ్వామిత్రునికే అలాగున ఉంటే మాబోటి సామాన్యుల పరిస్థితి ఏమిటి? దేహధర్మములను ఆచరిస్తూ తృప్తి చెందక కర్తవ్యాన్ని కాస్త దూరం పెట్టాడు. ఆయన స్థితిని తెలుసుకొనకుండా కోపాన్ని తెచ్చి పెట్టుకోవద్దు. రాముని సీతకై రాముని ప్రియము చేకూర్చుటకు నన్ను, రుమను, అంగదుని ఈ రాజ్యమును సైతం విడువగల త్యాగమూర్తి. లంకలో 100 కోట్ల వేల రాక్షసులు ఉన్నారు. కామరూపులైన ఆ రాక్షసులను వధించకుండా రావణ వధ జరగదు. రాముడు సుగ్రీవుని సహాయం లేకుండా ఆ రాక్షసులందరినీ చంపుట కష్టం. సుగ్రీవుడును ఒక్కడే ఆ పని చేయజాలడు. అందుచేతనే కోట్ల మంది వానరులందరినీ కిష్కిందకు రమ్మనమని ఆజ్ఞను జారీ చేశాడు. వారందరూ కిష్కిందకు చేరుకుంటున్నారు. వాలి రావణ బలమును గురించి నాకు ఇదివరకే చెప్పాడు. వానికి అంతటి బలము ఎక్కడి నుండి వచ్చినదో నాకు తెలియదు. వానరుల రాక కోసం నిరీక్షిస్తున్నాడు. వానరులందరూ వచ్చి చేరిన తరువాత రామదర్శనం చేయతలుస్తున్నాడు. మహాబలశాలురైన వానరులు ఈ దినముననే రావలసి ఉన్నది. తన సైన్యముతో సుగ్రీవుడు రాముని కడకు రాగలడు. నీ కోపముతో ఎర్రబడిన నీ ముఖము, నేత్రములు చూసి మా అంతఃపుర స్త్రీలు వాలికి పడిన శిక్ష వంటిది సుగ్రీవునకు పడునా అని భయంతో వణికిపోతున్నారు. శాంతించవయ్యా లక్ష్మణ అని తార వేడుకున్నది. ఆమె మాటలకు చాలా ప్రీతి నొందిన లక్ష్మణుడు మెత్తబడ్డాడు. చిత్తము ప్రశాంతత పొంది అటులనే అని అంగీకరించాడు. సుగ్రీవుడు ధైర్యం తెచ్చుకున్నాడు. రాముని అనుగ్రహం, ఈ రాజ్యం, ఈ కీర్తి, ఈ ఐశ్వర్యం, అటువంటి రామునకు అపకారం చేయ తలపెట్టగలనా, లేక నిర్లక్ష్యం చూపగలనా? సప్తసార వృక్షములను ఛేదించిన రామునకు ఇతరుల సహాయము అవసరం లేదు. నేను కేవలం సహాయకుడిగా మాత్రమే నిలిచిన చాలు. రాముడు విజయం సాధిస్తాడు. సైన్యముతో రాముడు ముందు నడుచుచుండగా నేను రాముని వెనుకనే వెడతాను. లోకములో అపరాధం చేయని వాడెవడు? మృత్యుడను నేను తెలియక చేసిన అపరాధమును క్షమించు అని ప్రాధేయపడ్డాడు. లక్ష్మణుడు చాలా సంతోషించాడు. వానరరాజా, నీవు మా రక్షకుడవు. నీ పరిశుద్ధతకు, నీ సహృదయతకు, ఐశ్వర్యానికి అర్హుడు. నీ సహాయంతో రాముడు
రాక్షస సంహారం చేయగలడు మా అన్న రాముడు. మరల నీవు తప్ప ఈ లోకములో తప్పిదమును గ్రహించి అంగీకరించేవారు ఉండరు. అది మీలోని ఔన్నత్యం అన్నాడు. సుగ్రీవా, నాతో బయలుదేరి వచ్చి భార్యను పోగొట్టుకుని దుఃఖితుడైన నీ మిత్రునికి బాసగా నిలవవలసినది. రాముని బాధ చూడలేక నిన్ను పరుషములైన మాటలతో బాధ పెట్టాను. నన్ను నీవే క్షమించాలి అన్నాడు లక్ష్మణుడు. తార సముదాయింపుతో లక్ష్మణుడు శాంతచిత్తుడయ్యాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.